నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో అసలు సీక్రెట్‌గా ఆ అరగంట సేపు ఏం మాట్లాడారు? ఆ తర్వాత ఆయన వెంటనే లోటస్ పాండ్‌కెళ్లారు. వాళ్ళ తల్లి విజయమ్మని కలిసారు. అంటే మనం చూసినట్లయితే 2 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి జగన్ లోటస్ పాండ్‌కెళ్లారనే విషయమైతే అందరికీ తెలుసు. చాలా రోజుల తర్వాత లోటస్ పాండ్‌కెళ్లారు. ఇక్కడ కేసీఆర్‌ని కలిసిన తర్వాత తల్లి విజయమ్మతో ఏం మాట్లాడారనేది చాలా ఉత్కంఠగా మారింది. అంటే అప్పట్లో అంటే దాదాపుగా 2 రోజులు అయినప్పటికీ లోపల విషయాలు ఇంకా బయటికి రానప్పటికీ ఇప్పుడిప్పటికే కొంత లీక్స్ అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్‌తో మాట్లాడటం వెనుక చాలా కూర్చొని మాట్లాడటం వెనుక చాలా బలమైన రీజనే ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. ఆ కాంగ్రెస్ పార్టీలో జగన్‌కు సంబంధించిన మనుషులు దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనేది ఓపెన్ సీక్రెట్. మొత్తం ఆయన కనుసన్నల్లోనే వారంతా ఉన్నారు. ఒక పక్కేమో బీఆర్ఎస్‌తో దోస్తీ ఉన్నప్పటికీ జగన్‌ని అభిమానించే అంటే జగన్‌కు సంబంధించిన నేతలు ఒక 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం గెలిచి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గనుక ఆంధ్రప్రదేశ్‌లో షర్మిలను పెట్టుకొని అక్కడ ఏమన్నా కెలికితే వాళ్ళిద్దరి మధ్య మాటల డిస్కస్‌లో వచ్చిందంట. అసలు ఎలాంటి ప్రభావం ఉంటుంది? షర్మిల కాంగ్రెస్‌లో పార్టీలో రావడం వల్ల ఏ ఏ పార్టీకి నష్టం చేకూరుతుంది? అది ఏ లెవెల్‌లో ఉంటుందనే దాని మీద ఇద్దరు నేతలు చాలా సీరియస్‌గానే ఆలోచించారంట. ఒక 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 సందర్భంగా జగన్మోహన్ కేసీఆర్‌తో చెప్పారంట. పోతే ఒక 2 సీట్లు పోతాయేమో, కానీ నేనిక్కడ 10 సీట్లతో ఆ గవర్నమెంట్‌నే ఒక్క సైగతో కూల్చే శక్తి తనకు ఉంది అని చెప్తే, కేసీఆర్ ఇంకొంత ఓపిక పట్టు అని చెప్పినట్టు కూడా మనకు ఇంటర్నల్‌గా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత సీరియస్‌గా ఉన్నారంటే, తన పుట్టలో వేలు పెడితే కుట్టనా అన్నట్టు ఆయన అంటే ఇంకొక విషయం ఏందంటే ఇక్కడ దీనికి మనం లింక్ చేసి చూసుకున్నట్లయితే గురువారం నాడు రేవంత్ రెడ్డి, షర్మిల ఇద్దరు కూడా ఢిల్లీలో ఉన్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎందుకెళ్లారంటే నామినేట్ పోస్టులను ఫైనల్ చేసుకుందామన్నట్టు ఆయన అక్కడ అధిష్టానాన్ని కలవడానికి వెళ్లారు. షర్మిల ఏమో తన పార్టీని మెర్జ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి వెళ్లారు. అయితే ఇద్దరు నేతలు అక్కడ ఉన్నా ఇద్దరు కూడా డైరెక్ట్‌గా ఒకళ్ళ ఫేస్ మీద ఒకళ్ళు కలుసుకోకపోయినా అసలు ఇద్దరు కూడా మాట్లాడుకోవడానికి, కలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఎక్కడ కలవలేదు. దీన్ని బట్టి ఒక పక్క రేవంత్ రెడ్డికి ఆ భయం గూడా ఉంది. ఒకవేళ అంటే అనవసరంగా ఈమె రావడంతో షర్మిల అక్కడ ఏపీకి వెళ్ళటంతో ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రమాదం ఉంది అన్న విషయం ఆ సిగ్నల్స్ రేవంత్ రెడ్డికి స్పష్టంగానే ఉన్నాయి. ఆ విషయాన్ని కూడా ఆయన అధిష్టానంతో కూడా చెప్పినట్టు మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. అయితే రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతాయి అనేది ఎవరు చెప్పలేడు. అంటే ఇక్కడ హత్యలు ఉండవు. కేవలం ఆత్మహత్యలే ఉంటాయి. అంటే షర్మిల తెలంగాణలో దాదాపుగా తిరిగి ఆమె సొంత పార్టీ పెట్టుకొని ఏ మేరకు లాభపడ్డారు, ఏ మేరకు ప్రజల్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేశారు అనేది పక్కన పెడితే, ఇప్పుడు ఆమె ఈ టైంలో ఇంకా తక్కువ సమయం ఉంది. ఈ సమయంలో ఆంధ్రాకెళ్ళి ఎలాంటి ప్రయోజనం కాంగ్రెస్ పార్టీకి చేకూరుస్తుంది, కాంగ్రెస్ పార్టీ షేర్ ఏ మేరకు పెరుగుతుంది అనేది కూడా చాలా ఉత్కంఠగానే మారింది. ఇంకొక విషయం ఏందంటే ఇప్పుడు షర్మిల స్లోగన్ ఏముండేది? రాజన్న రాజ్యం తీసుకొస్తా అని నినాదంతో ఆమె తెలంగాణలో తిరిగారు. అక్కడ ఆంధ్రాలో కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు అక్కడ వైఎస్ ఆరోగ్యశ్రీ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము రాజీవ్ ఆరోగ్యశ్రీగా మారుస్తానా అనే చెప్పే మాట షర్మిల చెప్తారా అనే చర్చ కూడా జరుగుతుంది. ఇదే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి అధిష్టానం వద్ద కూడా ముందు ప్రస్తావించారన్నట్టు కూడా మనకు లీకుల ద్వారా అందుతున్న విషయం. ఢిల్లీలో చాలా సీరియస్‌గానే చర్చ జరుగుతుంది. ఇద్దరు నేతలు అటు షర్మిల, రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో ఢిల్లీలో చాలామంది తెలుగు వాళ్ళు ఈ విషయాలు చర్చించారట. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం మాట్లాడుకున్నారంటే టోటల్‌గా రాజకీయాల గురించి మాట్లాడారు. అంటే ఇప్పుడు రేపు త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో పోవాలి, కాంగ్రెస్ పార్టీ ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా అనే అంశాలని కూడా ఇద్దరు నేతలు చర్చించినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఇక్కడ గనక కేసీఆర్ ఏమన్నా స్టెప్ తీసుకుంటే అంటే రేపు పార్లమెంట్ ఎన్నికలే జరిగే వరకు వేచి చూద్దామని ఆయన చెప్పినట్టు మనకు తెలుస్తుంది. అంటే ఎలాంటి ప్రయోగాలు చేయకుండా, అగ్రెసివ్‌గా పోకుండా పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాల్ని చూసి అంటే ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా కొన్ని ఎక్కువ సీట్లు ఎంపీ సీట్లు గెలుచుకోగలిగితే ఇంకా బీఆర్ఎస్ జగన్మోహన్ రెడ్డి అటు కేసీఆర్ కలిసి
చుక్కలు చూపిస్తారనటంలో ఎలాంటి సందేహం లేదు ఎవరికి, కాంగ్రెస్ పార్టీకి. అంటే రివెంజ్ మళ్ళా రిటర్న్ గిఫ్ట్ అలా ఉండబోతుంది. అంటే ఏపీలో ఎలా ఉండబోతుంది అనేది కూడా ఉత్కంఠగా మారింది. రేపటి ఎన్నికల్లో షర్మిల ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? అంటే ప్రస్తుతం మనం గనక చూసుకున్నట్లయితే ఏపీలో ఏమవుతుంది? ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో జగన్ పార్టీ, అధికార పార్టీ ఏం చేస్తుందంటే టికెట్ల కేటాయింపులో భాగంగానే వాళ్ళు చాలామంది అసమ్మతి నేతలు బయటకు వస్తున్నారు. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఒక తప్పు చేస్తుందేమో అనిపిస్తుంది నాకు. ఏందంటే అందరూ ఎళ్ళిపోతున్నారంటూ వీళ్ళు ఎంజాయ్ చేస్తూ కూర్చున్నారే తప్ప, అంటే తెలుగుదేశం పార్టీ అంటే ఎన్నికలు ఒకవేళ మనం ఫిబ్రవరి ఎండింగ్‌లో, మిడిల్‌లో నోటిఫికేషన్‌కు సంబంధించిన షెడ్యూల్‌కు సంబంధించిన సమాచారం రావచ్చు. ఎలాగైనా ఓపెన్‌గా చెప్తున్నారు అందరూ. మార్చ్‌లో షెడ్యూల్ వస్తుంది అని. అంటే సమయం చాలా తక్కువుంది. ఒక నెల 40 రోజులు కూడా లేదు. ఈ నేపథ్యంలో సీట్ల సర్దుబాట్లు కావాలి, సీట్ల కేటాయింపులు కావాలి. ఆ సందర్భంగా ఎగిసిపడే సెగని తట్టుకునే శక్తి కూడా కావాలి. అంటే అధికార పార్టీనే ఇంత తలనొప్పి భరిస్తుంటే రేపు తెలుగుదేశం పార్టీకి అలాగే పొత్తులో ఉండే లోక్సత్తా, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య, సిపిఐ, సిపిఎం మధ్య అవగాహన ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతుంది 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా. అయితే ఏపీలో గనుక మనం చూసుకున్నట్లయితే ఎన్నికల నేపథ్యంలో ఎత్తులు, పై ఎత్తులు సహజంగానే ఉంటాయి అన్ని రాజకీయ పార్టీలకు. ఇప్పుడేమవుతుంది జగన్ పార్టీలో అంటే అధికార పార్టీలో ఆయన దాదాపుగా 2 లిస్టులు ఇచ్చేశాడు. ఒక విధంగా చెప్పినట్లయితే ఆయన చాలా దూసుకుపోతున్నాడని మనం చెప్పుకోవచ్చు. గతంలో ఏమైంది బీఆర్ఎస్ పార్టీ అలా ముందుగా లిస్ట్ ప్రకటించినప్పటికీ ఫలితాలు చూసినట్లయితే వాళ్ళు లాస్ అయిపోయారు, ఎన్నికలు మిస్ అయిపోయారు, అధికారం కోల్పోయారు. అంటే ఆ నేపథ్యంలో కూడా జగన్ కేసీఆర్ దగ్గర సలహాలు తీసుకున్నారా అంటే మళ్ళీ ఆయన వ్యక్తిత్వాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే జగన్ ఎవరి మాట వినరు అనే ఒక డైలాగ్ కానీ ఒక ఒక ఇది అవగాహన అయితే అందరికీ ఉంది. అయితే ఆయన ఏంటంటే ఆయన ఏం చేయాలో అది చేస్తాడు. కాకపోతే సమాచారాన్ని తీసుకోవడానికే ముఖ్యంగా అందులో భాగంగానే ఒకటేమో కేసీఆర్ గారు గాయపడ్డారు. గాయం పడిన నేపథ్యంలో అప్పట్లో రావడానికి కుదరలేదు కాబట్టి పైకి చెప్తున్న విషయాలు అయినప్పటికీ పలకరింపుగా ఆయన్ని పరామర్శించారు. ఇంకోటి రాజకీయ సలహాలు కూడా తీసుకున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని కూల్చడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను, మీరు ఒక సిగ్నల్ ఇస్తే చాలు అన్న భరోసా కూడా, అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్కు సంబంధించి మనం చెప్పుకోవచ్చు. అంటే కేసీఆర్‌కి అంత ఓపెన్‌గా మాట్లాడారని చెప్పుకుంటున్నారు జనాలు. అక్కడ టీఆర్ఎస్‌లో క్లోజ్‌గా ఉండే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన లీకుల్ని బట్టి మనం గనక చూసుకున్నట్లయితే అక్కడ జరిగిన సమావేశంలో ఎవరు లేరు. వాళ్ళిద్దరే 1 to 1 మాట్లాడుకున్నారు. అయినా తర్వాత జరిగే సంభాషణల్లో 1 to 1 అలా మనం అది రూమర్ అనుకోవచ్చు, లేకపోతే వాస్తవం ఉండవచ్చు. ఏమైందంటే ముఖ్యంగా మాట్లాడుకుంది ఇద్దరు నేతలు కూడా కాంగ్రెస్ పార్టీని చీల్చే శక్తి తనకుందని, నువ్వు ఓకే అంటే నేను చీల్చి పడేస్తానంటే కేసీఆర్ ఏమన్నారంటే పార్లమెంట్ ఎన్నికల వరకు ఆగుదామని చెప్పినట్టు మనకు తెలుస్తుంది.